నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. అర్థ సత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. మరి కాళేశ్వరం అవసరం లేకపోతే గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులు ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వంటి చర్యలే రాష్ట్రంలో రికార్డు స్థాయి పంటల సాగుకు కారణాలు కాదా అని హరీష్ రావు నిలదీశారు. మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగవని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి, మిడ్మానేర్ ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలన్నది ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేమని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ పూర్తి ఆయకట్ట స్థిరీకరణకు మార్గం సుగమమైందనే విషయాన్ని కూడా విస్మరించలేరని పేర్కొన్నారు. ఇక వ్యవసాయం, సాగునీటి రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారుతుందని హరీష్ రావు ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మరోసారి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుందని విమర్శించారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ అజెండా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అజెండాలోని ఆ అంశాలను తొలగించకుండా ఈ నెల 18న జరిగే సమావేశానికి హాజరైతే చూస్తూ ఊరుకోమబోమని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.